ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ వైఖరి we want justice we want justice we want justice we want justice we want 100 సంవత్సరాలుగా వస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలి 100 సంవత్సరాలుగా వస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలి రిజిస్ట్రేషన్ దత్తలేఖల ఐక్యత దత్తలేఖల ఐక్యత జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణను ఆస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నాం. We want justice. We want justice. Registration private karna aapale. We want justice. 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 నా పేరు తాళ్ళూరు మధు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దత్తలేఖర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాం. గతంలో 10 రోజులు నిరాహార దీక్ష చేస్తూ 7-8 తారీఖుల్లో పెన్ డౌన్ కూడా చేయడం జరిగింది ఈ నెల. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 20 తారీఖు నుంచి మేము పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు 3వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పకడ్బందీగా పక్కాగా చేయడం జరిగింది. 100% స్ట్రైక్ రేటు మనం సక్సెస్ అయ్యాం. కానీ ప్రభుత్వం 3వ రోజు కూడా ఇంతవరకు ఎటువంటి మాకు స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఉధృతం చేయని ఉద్దేశంతోనే మరి ఈ అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, జీవో నెంబర్ 396 ఏదైతే ఉందో దాన్ని రద్దుపరచాలని కోరుతున్నాం. పీపీపీ విధానం ఏదైతే ఉందో రద్దుపరచాలని కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏదైతే పెట్టాలని చూస్తున్నారో అవి కూడా మేము వద్దని కోరుతున్నాం. ఎందుకంటే కానీ చలన కడతం కానీ లోన్ ఎంటర్ చేయటం కానీ తర్వాత అన్ని మేమే చేస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా మళ్ళీ ఈ కాంట్రాక్ట్ బేసిక్ కానీ ప్రైవేట్ గారు చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ప్రభుత్వం యొక్క ఆ వ్యక్తిగత లాభం కోసమే ఈ మా యొక్క 4 లక్షల మంది జీవిత కుటుంబాల్లో మరి చీకటి నింపిందని తెలియజేస్తాను. ఎందుకంటే సుమారు మరి లేఖల కుటుంబాలు అందరూ కలిపి 4 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నాం. డీటీపీ ఆపరేటర్లు, అసిస్టెంట్లు, లేకపోతే లేఖలు అసిస్టెంట్లు, స్టాంప్ పేపర్స్ అందరూ కలిపి 4 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి దీంట్లో. వీళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. మరి సాధారణంగా ఎవరైనా ఇన్ని రోజులు మరి నిరసన తెలియజేసినప్పుడు ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు. రేపటి నుంచి ఇది తీవ్ర ఉధృతం తీసుకెళ్తామని ఈ ధర్నాను కానీ లేదా ఈ పెన్ డౌన్ కానీ చెప్తున్నాం. ఈరోజు నిన్న ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సబ్ రిజిస్టర్లకి ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. వారి ద్వారా ఇప్పుడు ఆల్రెడీ కోయమోషన్ రాజు ఎమ్మెల్సీ గారు కూడా ఇవ్వడం జరిగింది. శాసన మండలి చైర్మన్ గారికి వారికి కూడా ఇచ్చాం. అలాగే ముఖ్యమంత్రికి, రేపు ప్రతిపక్ష నాయకులకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అందరూ కూడా ప్రజాప్రతినిధులకి అందరికి కూడా రేపు నుంచి రిప్రజెంటేషన్ ఇస్తాం. కనుక ప్రభుత్వం దిగొచ్చి మా న్యాయమైన డిమాండ్లు పరిశీలించి ఏదైతే 150 సంవత్సరాలుగా వస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ వ్యవస్థ లేఖ వ్యవస్థను కొనసాగించాలని, ఎటువంటి ప్రైవేటీకరణ చేయకుండా యథావిధిగా ఇప్పుడున్న సిస్టాన్ని ముందు సాగించాలని కోరుకుంటూ మరి భీమవరం గునిపూడి దత్తలేఖల తరపున జనరల్ సెక్రటరీగా తాళ్ళూరు మధు మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం.